పరిశుద్ధ ఆత్మలయ మినిస్ట్రీస్ వారి వాట్ సేస్ బైబిల్ అనే కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు కన్నీళ్లు విడిచెను అని యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక వాక్యం రాయబడి ఉంది. లాజరు సమాధి వద్ద యేసు కన్నీళ్లు విడిచాడు అనేది మనమందరం చెప్పుకుంటూ ఉన్న విషయం. లాజరు బ్రతుకుతాడని యేసుకు తెలుసు. ఆయన సమస్తం ఎరిగినటువంటి వాడు. ఆయన బ్రతికిస్తాడు లాజర్ని, లాజరు సమాధి నుంచి బయటకు వస్తాడని తెలుసు. లాజరు బ్రతుకుతాడని తెలిసి కూడా యేసు ఎందుకు కన్నీళ్లు విడిచాడు అనేది ఈరోజు మనం లేఖన భాగంలో ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వాక్యంలో అతని అక్కా చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించేవాడు రోగి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి. యేసు ప్రభు దగ్గరికి మార్తా మరియులు ఒక రాయబారం పంపించారు. ఒక విషయాన్ని ఒక రాయబారి ఆయన వద్దకు తీసుకెళ్ళాడు. అయ్యా, నువ్వు ప్రేమించేటువంటి వాడు రోగి అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ రాయబారి అక్కడ చెప్పాడు. తర్వాత వాక్యం 4వ వాక్యంలో యేసు అది విని, అప్పుడే మాట్లాడుతున్నాడు ఆయన, అతను వెళ్ళిపోయిన తర్వాత కాదు. ఆ రాయబారి వద్దనే, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని కుమారుడు దానివలన మహిమ పొందినట్లు దేవుని మహిమ కొరకే వచ్చింది అని మాట యేసు ప్రభు వారు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట లాజరు రోగి ఉన్నాడని కబురు తీసుకొచ్చిన మనిషి విన్నాడు. ఈ రాయబారి కామన్గా అక్కడ విషయాన్ని ఇక్కడ విషయాన్ని అక్కడ చెప్తారు వాళ్ళు. కనుక యేసు వద్దకు కబురు తెచ్చాడు. యేసు చెప్పినటువంటి మాటను కూడా తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తాడు. సహజం, అది జరిగే విషయం. అయితే వాళ్ళు కూడా ఎదురు చూసి ఉంటారు. వ్యాధి మరణం కోసం వచ్చింది కాదు అని యేసు అన్న మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ వ్యాధి అతన్ని చంపదు అనేటువంటి మాట యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పాడు. మరణం కోసం కాదు అనేది అక్కడ మనం గుర్తించాల్సిన సంగతి. ఈ విషయము విన్నవాళ్ళు శ్రద్ధగా ఆలోచించాలి, ఆలకించి దానికి తగినటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. మార్తా మరియులు కబురైతే పంపించారు, కానీ యేసు వద్ద నుంచి వచ్చినటువంటి కబురికి వాళ్ళు ఎంతమాత్రం నిరీక్షణ కలిగి ఉన్నారు అనేది మనము ఇక్కడ జరిగినటువంటి ఈ విషయంలో మనం గమనిస్తాం. ఆ తర్వాత యేసు ప్రభువారు 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజున లాజరు చనిపోయాడు, వెళ్దామని చెప్పేసి తన శిష్యుల్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఆ తర్వాత 11వ అధ్యాయము 21వ వాక్యంలో యేసు వస్తున్నాడని విని మార్తా పరుగును వెళ్ళి, ఆయన ఇంకా గ్రామంలోనికి రాకముందే గ్రామం వెలపటనే ఆయన్ని కలుసుకొని, ప్రభువా, నీవు ఇక్కడ ఉండి ఎడల నా సహోదరుడు చావకుండా ఉండేవాడే అని చెప్పింది. అంటే చచ్చిపోయాడు. యేసు ఏం చెప్పాడు అంటే, వ్యాధి వచ్చింది అంటున్నారు కదా, ఈ వ్యాధి మరణం కోసం రాలేదు అని యేసు ప్రభు చెప్పాడు. కానీ ఆమె ఏం చెప్తుందంటే, నువ్వుంటే చనిపోయేవాడు కాదయ్యా అని చెప్పేసి అంటూ ఉంది. ఇప్పుడు యేసు చెప్పిన మాట తొలగిపోయినట్ట, యేసు చెప్పిన మాట తప్పిపోయినట్ట. దేవుని మాటను గురించి బైబిల్ ఒక మాట చెప్తా ఉంటుంది. దేవుని యొక్క నోటి మాటలు ఎలాంటివంటే, ఆకాశము భూమి గతించిపోయినా గతించవచ్చు కానీ నా మాటలు ఏమాత్రము గతించవని యేసు ప్రభువారు స్వయంగా చెప్పిన మాట. ఆకాశం భూమి గతించినా గతించవచ్చు, నా మాటలు గతించవు. ఆయన మాట అంత స్థిరమైనటువంటిది, ఆయన మాట అంత బలమైనటువంటిది, ఆయన మాట అంత శక్తివంతమైనటువంటిది. దేవుని మాట సేవకుడి నోట నుంచి వస్తూ ఉన్నప్పుడు ప్రసంగం రూపంలో
ఉపదేశసారంగా దేవుని మాట వస్తూ ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా గనుక విన్నట్లయితే, ఆ వాక్యము మీద లక్ష్యం ఉంచకపోయినట్లయితే ఏ ఫలితము నీకు ఉండదు. ఎందుకనంటే మాట విన్న దాని ప్రకారం ప్రవర్తించాలి, నడుచుకోవాలి. అప్పుడు దేవుని మాట నీ జీవితంలో నెరవేరుతుంది. విని ఆ మరణం కోసం వచ్చింది కాదు ఆ వ్యాధి, ఆ రోగం అని ప్రభువారు చెప్పి పంపించినప్పుడు, ఆ మరణము కాదు కనుక వ్యాధిగ్రస్తుడైనటువంటి ఆ లాజర్ని అలాగే ఆయన కోసము నిరీక్షణ కలిగి ఉంచాలి. అతను జీవించి ఉండమనండి, ఒకవేళ ప్రాణం లేకుండా ఉండమనండి. చెప్పినవాడు దేవుడు, సర్వాధికారి, అధికారం కలిగిన వాడు చెప్పిన మాట అది. ఏమాత్రము తన మాట గతించదని చెప్పినవాడు చెప్పిన మాట అది. కనుక నిరీక్షణ చాలా శ్రేష్టమైనటువంటిది దేవుని మాట విషయంలో. అయితే యేసు ప్రభువారు గ్రామంలోకి రాకముందే మార్త ఎదురు వెళ్ళి ఆ మాట చెప్తూ ఉంది. తరువాత అదే అధ్యాయం 32వ వాక్యంలో మరీ కూడా యేసుని ఎదుర్కోవడానికి వెళ్ళింది. యోహాను సువార్త 11:32, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఆమె కూడా ఆ మాటే చెప్తూ ఉంది. ఇద్దరు సహోదరులు ఇద్దరు ఒకే మాట మీద, ఆయన చనిపోయాడయ్యా, ఇంకా నువ్వుంటే చచ్చిపోయి ఉండేవాడు కాదు అని యేసు ప్రభువు చెప్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు, ఎప్పటికీ చనిపోడు అని చెప్పాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచాడు, ఎప్పటికీ చనిపోడని చెప్పాడు ఆయన. నా యందు విశ్వాసం ఉంచండి. వాళ్ళు దేవుని మాటను, ఈ వ్యాధి మరణం కోసం వచ్చింది కాదు అన్న మాటను సరిగ్గా విశ్వసించలేదు అని మనం ఇక్కడ గమనిస్తాం. కనుక ఆయన చెప్పింది జరగలేదులే, అదే మరణం కోసం వచ్చింది కాదన్నాడు, ఇక్కడ చూస్తేనేమో లాజర్ చనిపోయాడు కదా అని ఆ లాజర్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టేసేసారు. తరువాత యేసు ప్రభువారు వాళ్ళతో మాట్లాడుతూ, ఇంతకీ అతను ఎక్కడ ఉంచారు అని అడిగాడు. ఎక్కడ ఉంచారు అని అడిగినప్పుడు ఆ ఊరి వెలపల భాగం నుంచి వచ్చి చూడు అని శ్మశానం వైపు నడుస్తున్నారు వాళ్ళు. నమ్మిన వాళ్ళైతే, యేసు ప్రభువారి మాట నమ్మిన వాళ్ళైతే, అది ఆ వ్యాధి మరణం కోసం రాలేదు, దేవుని కుమారుడు మహిమపరచబడినట్లు దేవుని మహిమ కోసమే వచ్చింది అని చెప్పిన మాట వాళ్ళు వినినట్లయితే, నమ్మినట్లయితే, ఆ శవం ఎక్కడుంటుంది? ఇంటి వద్దే ఉండాలి. ఆయన వస్తాడు, ఈ మరణం కోసం కాదన్నాడు కనుక లాజరు మరణించడానికి అవకాశం లేదు, అతను మంచం మీద నుంచే లేస్తాడని ఆ శవాన్ని ఇంటి దగ్గర పెట్టుకొని యేసుప్రభు కోసం ఎదురు చూడాలి వాళ్ళు. కానీ వాళ్ళు నమ్మలేదు కనుక శవాన్ని సమాధిలో ఉంచారు. చూడండి, అది విశ్వాసము క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతంపోతుందని వ్రాయబడింది లేఖనం. వాళ్ళు మేము ప్రభువుని నమ్మామంటున్నారు, కానీ అది అల్పమైన విశ్వాసం, పరిపూర్ణమైనది కాదు. ప్రియ సహోదరి, దేవుణ్ణి నమ్మితే ఎలా ఉండాలి అంటే పరిపూర్ణమైన విశ్వాసం. షడ్రక్, మెషక్, అబేద్నెగో 7 అంతల అగ్ని మండుచున్నప్పుడు కూడా బలంగా ఒక మాట చెప్తారు. అది ఎలాంటి విశ్వాసం అంటే, రాజా, మేము ఆరాధించుచున్నటువంటి దేవుడు వేడిమిగల ఈ అగ్నిగుండంలోంచి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా మరణించడానికి ఇష్టమే, కానీ నువ్వు నిలబెట్టిన ఈ ప్రతిమకు నమస్కారం చేయమని చెప్పారు. అంత బలమైన నమ్మకము, అంత బలమైన విశ్వాసము ఉండాలి. ఇక్కడ మార్తా మరియలకి అంత బలమైన విశ్వాసం లేదు కనుక లాజరు సమాధిలో ఉన్నాడు. అక్కడ యేసు కన్నీళ్లు విడిచాడు. కారణం ఏంటంటే, వ్యాధి మరణం కోసం వచ్చింది కాదు అని నేను చెప్పినా,
మరణించిన వారిని ఉంచే దగ్గరే ఉంచారు, కానీ జీవించే వాడిని ఉంచవలసిన దగ్గర ఉంచలేదు. అంటే మంచం మీద ఇంటి వద్దే ఉంచాలి, కానీ శవాల్ని పెట్టే దగ్గర శ్మశానంలోకి తీసుకెళ్ళి పెట్టేశారు. మనము దేవుని మాట వినకపోతే అది దేవుని దుఃఖానికి, ఆయన కన్నిటికి కారణమవుతుంది. ఆయన మాటను మనం నమ్మాలి, ఏ పరిస్థితుల్లోనైనా నమ్మాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మటం అనేది ఎంత బలమైన కారణమో మీరు చూడండి. అది ఎంత బలమైన విషయమో మీరు చూడండి. నీతికి ఆ నమ్మకం అనేటువంటిది తొలిమెట్టు. నమ్మెను అంతే. కనుక యేసు కన్నీళ్లు విడిచాడు అంటే వాళ్ళు లాజరును ఉంచిన స్థలాన్ని బట్టి, నా మాట వీళ్ళు నమ్మలేదు కదా అనేటువంటి, అది వ్యాధి కోసం వచ్చిన వచ్చింది కాదు, ఆ వ్యాధి మరణం కోసం వచ్చింది కాదు అని చెప్పింది వీళ్ళు నమ్మలేదు కదా అనేది దేవుని యొక్క కన్నీటికి కారణమైంది. ఎక్కడ ఉండాల్సిన లాజరు శవం ఎక్కడ ఉంది. కనుక యేసు మరలా సమాధి వద్దకు వెళ్ళాడు. అప్పటిదాకా ఇంకా సమాధి కాడికి వెళ్ళలేదు. వాళ్ళు చెప్పిన మాటకి వాళ్ళు త్రోవ చూపించిన విధంగా సమాధుల వైపు త్రోవ చూపించి తీసుకుంటూ వెళ్ళారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రాయి తీయండి అని చెప్పేసి ప్రభువారు అన్నాడు. అప్పుడు అంటది మళ్ళీ మార్త అంటది, ప్రభా అతడు చనిపోయి 4 రోజులు అవుతుంది, వాసన వస్తుంది అని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు ప్రభువారు చెప్పిన మాట మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వ్యాధి మరణం కోసం వచ్చింది కాదు. మరణించేవాడి శవమైతే కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది. మానవుడి ఆలోచన ఇలాగే ఉంటాయి. 4వ రోజు వచ్చింది కాబట్టి శవం కుళ్ళిపోయి ఉంటుంది, వాసన వస్తుంది. కానీ అది మరణం కోసం కాదు కదా ఆ వ్యాధి వచ్చింది. కనుక ఆ శవం వాసన వచ్చే అవకాశమే లేదు. మనుషులు తమ ఉద్దేశాలు, తమ ఆలోచనలు దేవుని ఎదుట ఉంచుతూ ఉంటారు. ఆయన పరలోక సంబంధి, సర్వాధికారి, సమస్తమును తన మాట చేత నిర్వహించగలిగినటువంటి శక్తివంతుడైన దేవుడు. ఆయన అప్పుడు కూడా ఒక మాట అంటాడు, నమ్మితే నువ్వు దేవుని మహిమ చూస్తావు. ఏమి నమ్మితే? నేను మొదట ఏ మాట చెప్పానో, ఈ వ్యాధి మరణం కోసం వచ్చింది కాదు అని చెప్పాను, అది ఇంకా నువ్వు నమ్మలేదు. నమ్మితే మహిమ చూస్తావు. చాలామంది జీవితాల్లో దేవుని మహిమను చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే నమ్మటం లేదు. విశ్వాసి అంటే నమ్మువారు. విశ్వాసుల్లో ఉండాల్సింది విశ్వాసం. పేరుకు మాత్రమే విశ్వాసులుగా ఉండకండి, విశ్వాసానికి తగినవారుగా ఉండాలి. కనుక దేవుని మాట శక్తివంతమైనది. ఇర్మీయా గ్రంథంలో 23:29 ఒక మాట అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా. ఎంతో శక్తివంతమైన మాట చూడండి. ఆయన మాట మాట్లాడితే ఆకాశ భూమి గతించిపోయిన ఆయన మాట నిలిచి ఉంటుంది శాశ్వత కాలం. కనుకనే అంటాడు కీర్తన గ్రంథంలో 81వ కీర్తన 11వ వాక్యంలో, నా ప్రజలు నా మాట ఆలకించట్లేదు, ఇశ్రాయేలు నా మాట వింటలేదు, నా ప్రజలు నా మాట వింటే మేలు కదా అంటాడు. ఆయన మాట ఆలకించాలి, ఆయన మాట వినాలి, వింటే మేలు. దేవుని మాటలు డైరెక్ట్గా కాకుండా కొంత ఇండైరెక్ట్గా, అది బైబిల్ చెప్పింది ఆయన గురించి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత ఉంటుంది విషయం, కానీ ఆ మాటల్లో మర్మంగా ఉంటుంది. అది ఆయనకి ఘనత తెస్తుందట. దాన్ని శోధించుట రాజులకు ఘనత, అంటే మనమే. కనుక దేవుడు చెప్పిన ప్రతి మాట అక్షరం పొల్లుపోకుండా శ్రద్ధగా విని హృదయంలో జ్ఞాపకాల్లో ఉంచుకోవాలి.
ఆ మాట అర్థ తాత్పర్యాలు తెలుసుకోవాలి. దాన్ని శోధించాలి. అందులో ఉన్న ఆ ఘనమైనటువంటి విషయం ఏంటనేది గ్రహించలో పట్టనలవి కాని ఆనందం, ఆత్మలో సంతోషం, హృదయంలో ఎక్కువైనటువంటి ఉల్లాసం ఇవన్నీ మనకు కలుగుతాయి. ప్రభువులో ఎక్కువైన సంతోషాన్ని మనం పొందుతాం. కనుక ఆ సందర్భంలో యేసు ప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వాక్యంలో సైతాన్‌తో మాట్లాడుతుంటాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. తిండి తిని బ్రతకాలనుకుంటూ ఉన్నాం, కానీ దేవుని నోటి మాట లోపలికి వెళ్ళినప్పుడు మన హృదయములో నుంచి, అది మన చెవుల్లో నుంచి మన హృదయము లోపలికి, మన అంతరంగములోనికి వెళ్ళినప్పుడు ఆ మాట వలన మనము జీవిస్తాం. దేవుని మాటలో జీవం ఉంది, దేవుని మాటలో శక్తి ఉంది. అవి నిర్లక్ష్యం చేసేవి కావు. కనుక దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు మనిషి అనేటువంటిది బైబిల్ హైలైట్ చేసి చెప్తున్నటువంటి వాక్యం. కనుక మాట మాత్రము సెలవిమ్ము చాలు. ఒక శతాధిపతి యేసు ప్రభుతోటి అన్న మాట అది. యేసు ప్రభు దగ్గరికి పంపిన కబురు, అయ్యా నీవు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుని కాదు, నీవు అక్కడే ఉండి మాట మాత్రం సెలవివ్వు, నా దోసుడు స్వస్థపడతాడని చెప్పేసి పంపిన మాట. మాట మాత్రం సెలవివ్వు. దేవుని మాట, ప్రియ సహోదరులారా, దేవుని మాట శక్తివంతమైంది. అది దేవుని మాట సేవకుని ప్రసంగాల ద్వారా శక్తివంతమైన ఆ మాట నువ్వు వింటూ ఉంటావు. వింటున్నావా? శ్రద్ధగా వింటున్నావా? నా మాట శ్రద్ధగా వింటూ అని ప్రభు చెప్తున్నాడు. శ్రద్ధగా వినాలి, వినటంలో కూడా శ్రద్ధ ఉండాలి. ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని జాగ్రత్తగా విని ఆయన మర్మముగా గూఢముగా ఉంచిన గొప్పవైన ఆ సంగతులు అవేంటో గ్రహించటానికి మళ్ళీ ప్రార్థనాపూర్వకంగా ప్రభువు దగ్గర, ప్రభువా నువ్వు మాట్లాడిన మాటల అర్థం ఏంటని ఆయన్నే అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే నేను మీకు తెలియచేస్తాను, నన్ను అడగండి అన్నాడు ఆయన. యెర్మీయా గ్రంథంలో ఆ మాట స్పష్టంగా చెప్తాడు, నన్ను అడగండి నేను తెలియచేస్తాను. దేవుడు గూఢంగా మాట్లాడిన ప్రతి మాటకి ఆయనే అర్థాన్ని ఇస్తాడు. నీకు అర్థమయ్యే విధంగా ఆయన తెలియచేస్తాడు. కనుక దేవుని మాటను నిర్లక్ష్యము చేయక లక్ష్యముంచి దీవించబడి ఆశీర్వదించబడే వారిగా మీరు ఉంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. వందనాలు. థ్యాంక్ యూ.